హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవితా దేవరాజ్. ఈరోజు మనం స్పెషల్ సాంబార్ చేసుకోబోతున్నామండి. ములక్కాడ సాంబారు. మామూలుగా ములక్కాడలు సాంబార్లో అంటే పప్పులో వేసేస్తారు. ఇది అలా కాదు, కొంచెం డిఫరెంట్ టైప్. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ కోసం ములక్కాడల్ని నేను రెండు భాగాలుగా చేసుకున్నాను. కొన్ని బగోన్లో వేసుకొని వాటిని ఉడికించుకుంటున్నాను. పప్పుని కడిగేసి 2-3 సార్లు కడిగేసి కొంచెం పసుపు నూనె వేసేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వేస్తే సరిపోతాయి. విజిల్ మొత్తం పోయింది, చూసారా? పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని కొద్దిగా మెదుపు ఉంటే సరిపోతుంది. దీన్ని మెదిపి పక్కన పెట్టేసుకుందాము. మన ములక్కాడలు మనకి ఒక సైడ్కి ఉడుకుతున్నాయి చూడండి. వీటిని వాటర్ కూడా నేను వేస్ట్ చేయను. ఈ వాటర్ కూడా నేను చింతపండు రసం తీయడానికి యూజ్ చేస్తాను అనమాట. వారి కోసం ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని, ఇవి చిన్నుల్లిపాయలు సాంబార్కి స్పెషల్ అనమాట. పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిగిలిన ములక్కాడలన్నీ దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేస్తూ ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటూ మనం దీన్ని వేయించుకుంటూ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అదేనండి, చిన్న మిరియాలు. ఒక 4 మిరియాలు జస్ట్ క్రష్ చేసేసి వేసుకోవాలి. ఎక్కువ వద్దు, ఘాటు ఎక్కువైపోతుంది. జస్ట్ ఇలా దంచానంతే. అవి వేసేసుకొని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలిపేసుకొని టమాటా బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఆల్రెడీ టమాటా మగ్గిపోయింది. ఇది కొద్దిగా ధనియాల పొడి, ఇది సాంబార్ మసాలా. సాంబార్ మసాలా నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మనం కొద్దిగా సాంబార్ క్వాంటిటీని బట్టి మన సాంబార్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది బాగా టమాటా మగ్గిపోయింది కూడా మనకి కనబడుతుంది కదా. చింతపండు రసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని తీసుకున్నాను. చింతపండు పులుపు దాన్ని బట్టి మనం రసం తీసుకోవాలండి. మళ్ళీ నేను తర్వాత పప్పు ఉడకబెట్టినది కూడా వేసేసుకున్నాను దీంట్లో. ఇవన్నీ వేసేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం బాగా మరిగించుకోవాలి. ఇది స్పెషల్ అనమాట. నేను చెప్పాను కదా, ఉడకపెట్టిన ములక్కాడల పేస్ట్ పైనుంచి పొట్టు తీసేసి అది. మునగాకు కూడా నేను కొద్దిగా వేసాను, ఒక 2 రెమ్మలు వేసాను. దాంతో టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. మునగాకు కానీ మునగకాయలు కానీ మనకి చాలా హెల్త్ బెనిఫిట్ కదా, అందుకని నేను మునగాకు కూడా దీంట్లో యాడ్ చేశాను. టేస్ట్ మనకి చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తున్నాను. కావాల్సిన ఉప్పు వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసేసుకొని అది అటు మరుగుతుంటే నేను ఇక్కడ నీతితో పోపు పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర, కొద్దిగంత ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి వేసేసి కొద్దిగంత ఇంగు వేసుకున్నాను. పసుపు. వీటిని బాగా మరిగించుకొని మంచిగా వేయించుకొని మరుగుతున్న సాంబార్లో వేసేసుకుంటే అసలు ఆ గుమగుమలు మనం చెప్పలేమండి, చాలా బాగుంటుంది. సరే, అయితే ఇక్కడ స్మెల్ సూపర్గా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి, ఓకేనా? తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thanks for watching.